ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుంచి 38వ వచనం వరకు చూసుకుందాం. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారండి. విస్తారమైన జన సమూహమును ప్రభు చూస్తూ వీరు కాపరి లేని గొర్రెవలే ఉన్నారు. మరి నిజమైన కాపరి వీరికి లేడు. ఒక సంఘంగా వీరు లేరు, చెదిరిపోయి ఉన్నారు. వీరిలో సువార్త లేదు. ఈ ప్రదేశాల్లో సువార్త విస్తరించలేదు. దేవుని వాక్యం వీరికి తెలియదని ప్రభు చింతిస్తా ఉన్నారు. మరియు ప్రభు ఏమంటున్నారంటే కోత విస్తారంగా ఉంది అంటే పొలము అనే ఈ జనములు ఏమండి, ఈ జనాలందరినీ చూసి ఇది ఒక పొలంలా ప్రభు చూస్తా ఉన్నారు. కోతకు వచ్చింది కానీ మరి వారికి ప్రకటించే సువార్థికుడు లేడు, పనివాడు లేడు అని ప్రభు బాధపడతా ఉన్నారు. మరి మంచి సువార్థికుడు, మంచి పనివాడు వచ్చి ఇక్కడ సువార్త చేసి జనాలందరినీ రక్షించినట్లు, ఆయా ప్రాంతాలు కూడా తిరిగి సువార్త ప్రకటించినట్లు, మరి పనివారి కొరకు వేడుకొనండి, తండ్రిని మీరు వేడుకొనండి, కోత యజమానిని మీరు వేడుకొనండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి కోత విస్తారంగా ఉంది కదండి. ఇంకా యేసుక్రీస్తును ఎరగని వారు చాలా మంది ఉన్నారు. ఒక్కసారైనా ప్రభు గురించి వినని వారు కూడా ఉన్నారు కదండి. ఏదో క్రిస్టియన్స్ ప్రభుని నమ్ముకున్నాను అన్నట్లుగానే తెలుసు కానీ యేసు గురించి వారికి, యేసయ్య ప్రేమ గురించి వారికి తెలియదు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక సువార్థికునిగా దేవుని యొక్క వాక్యమును, ఈ యొక్క యేసుక్రీస్తు సువార్తను ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మంచి పనివారు వచ్చినట్లు కూడా ప్రభుని నీవు వేడుకోవాలి, కోత యజమానిని వేడుకోవాలి కదండి. పొలము అనేది ఈ పంటను కోతకొచ్చింది. జనాలు చాలా మంది ఉన్నారు సువార్త వినని వాళ్ళు. సువార్థికుడు అనే పనివాడు దేవుడు పంపిస్తే వస్తాడు. దేవుడు సిద్ధపరచాలి, కోత యజమాని సిద్ధపరిచి పంపించాలి. ఆ పనివాడు సువార్థికుడు వెళ్ళి మరి సువార్త అనే కొడవలితో ఏమండి మరి సువార్తను ప్రకటిస్తూ కోతను కోసి సంఘంలో చేర్చాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక మాటలో సువార్త ప్రకటించాలి. సువార్త యొక్క గురి ప్రజలను రక్షించడం, ఒక సంఘంగా చేయడం. ఆమేన్. ఏదో ప్రకటించినామండి, వాళ్ళు విన్నర్ వెళ్ళిపోయినారు కాదు. సువార్త ప్రకటించడం, దాని యొక్క గురి ఒక సంఘంగా ఏర్పడడం. సంఘం యొక్క పని సువార్త ప్రకటించడమే. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి. మనం సువార్త ఎందుకు ప్రకటిస్తామంటే ఒక సంఘాన్ని ఏర్పరచడానికే కదండి. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఒక సంఘం ఏర్పడిందా, ఆ సంఘం యొక్క పని ఇతరులకు సువార్త ప్రకటించడమే. దేవునికి స్తోత్రం. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. పేతురు, నీవు బండ, ఈ బండ మీదనే నా సంఘాన్ని కడతానని ప్రభు చెప్పినారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉన్నావా? నీ పాపముల గురించి అయి పశ్చాత్తాపడినావా? నీవు పరలోకం వెళ్తావన్న నిశ్చయత నీకుందా? మరి రక్షింపబడిన నీవు బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా? మరి ప్రభు మార్గంలో నడుచుకుంటున్న నీవు ఇతరులకు కూడా యేసుక్రీస్తు గురించి, యేసయ్య ప్రేమ గురించి నీవు చెప్తా ఉన్నావా? అలా ప్రకటించే వారు కావాలి అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. మనం ఉద్యోగం చేసే దగ్గర, మన ఇంటి దగ్గర, ఇరుగు పొరుగు వారికి, మన సమాజంలో ప్రభువుని గురించి మనం చెప్పేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభా.
మరి కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. సువార్త ప్రకటించి కొంతమందిని రక్షించే కృప మా అందరికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.